Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 12 ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ది సర్క్యూట్ షోన్ బిలో ఇన్ ఫిగర్. ఇప్పుడు చూద్దాం ఈ ఫిగర్లో ఇప్పుడు ఇచ్చినటువంటి సర్క్యూట్ని అబ్జర్వ్ చేసి ఈ సర్క్యూట్లో ఏమైంది 8 ఓము 4 ఓము రెండు సిరీస్లో కనెక్ట్ చేశారు, 5 ఓము X ఓము రెండు సిరీస్లో కనెక్ట్ చేశారు, మళ్ళీ రెండింటిని కూడా చూస్తే ప్యారలలో కనెక్ట్ అయి ఉన్నాయి. Calculate the value of X if the equivalent resistance between the points A and B is 4 ohm. ఇదంతా మొత్తం మనం సింప్లిఫై చేస్తే వచ్చినటువంటి వాల్యూ కనుక 4 ohm అయితే ఇక్కడ అన్నోన్ వాల్యూ మనం X ని ఫైండ్ అవుట్ చేయాలి. X అనేది ఎంత వాల్యూ కలిగిన రెసిస్టెన్స్ తీసుకుంటే ఫైనల్ గా ఈ సర్క్యూట్ కి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ 4 ohm వస్తుంది. X అని ఇష్టం సార్ 1 తీసుకుందాం 2 తీసుకుందాం అని కాదు, దీన్ని సింప్లిఫై చేసి X ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. దీన్ని నేను R1 అంటున్నాను, ఆ పక్కనే R2 ఉంది. సో ఈ రెండు పైన అప్ అండ్ డౌన్ లేవు, పక్క పక్కన ఉంటే సిరీస్. సో ఇక్కడ R1 R2 RN సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను R3 అని తీసుకుంటున్నాను. R3 కావాలి అంటే ఈ రెండింటికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఈ రెండు యాడ్ చేసేయడమే. R1 ని R2 ని యాడ్ చేయాలి అంటే 8 ని 4 ని యాడ్ చేయాలి అంటే 12 ohm వచ్చింది. ఈ రెండింటిని రీప్లేస్ చేస్తే 12 ohm తో రీప్లేస్ చేయొచ్చు. ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు ఈ రెండింటి పరిస్థితి ఏంటి, దీని మనం ఏమందంటే R3 అయిపోయింది కదా, ఇది R4 అంటున్నాను, ఇది R5 అంటున్నాను. R4 అండ్ R5 ఆర్ ఆల్సో ఇన్ సిరీస్. ఇవి కూడా సిరీస్ లో ఉన్నాయి కదా, రెండు పక్క పక్కన ఉన్నాయి కదా. ఇప్పుడు మన రిజల్టెంట్ R6 అనుకుందాం. ఈ R6 అంటే R4 ని R5 ని యాడ్ చేయాలి అంటే 5 ని X ని యాడ్ చేయాలి. X వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇది 5 + X ఓం, రైట్. ఇప్పుడు దీన్ని నేను 12 ohm తోని దీన్ని 5 + X ఓం తో రీప్లేస్ చేస్తున్నాను. మరి ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. నౌ ఇది ఎంత అనుకున్నాం, R3 అనుకున్నాం కదా, ఇది R6 అనుకున్నాం. R3 ఈజ్ ప్యారలల్ టు R6 అంటే మనకి 1/RP ఈజ్ 1/R3 + 1/R6. వీటి రెసిప్రోకల్స్ తీసుకోవాలి, ఓకేనా. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 4 ohm, ఇక్కడ RP కూడా ఈక్వలెంట్ రెసిస్టెన్సే. RP క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 4 ohm, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఎంత అవుతుంది 1/4 ఈక్వల్ టు 1/R3 అంటే 12 ప్లస్ ఇది 1/5 + X. ఇది మామూలు ఈక్వేషన్, మ్యాథమెటిక్స్ లాగా ఈక్వేషన్ సాల్వ్ చేసి X ఫైండ్ అవుట్ చేసేయడమే. ఫస్ట్ ఏం చేద్దాం, ఈ 1/12 ఇటు షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది 1/5 + X ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/12 ఇటు వెళ్తే -1/12, ఓకేనా. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 12 ఎల్సిఎం అవుతుంది. 4 టేబుల్ 12 3 టైమ్స్ వస్తుంది, ఆ 3తో 1 మల్టిప్లై చేద్దాం, 3 1 చేద్దాం. 12 టేబుల్ 12 1 టైం వస్తుంది, 1 × 1 1, 3 - 1 అంతా 2 అంటే ఇది 2/12 వచ్చింది. 2 1 = 2 6 = 1/6 వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేద్దాం 1/5 + X ఇలా ఉంచితే రైట్ సైడ్ అంతా సింప్లిఫై 1/6 వచ్చింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 5 + X 1 = 5 + X, 6 1 = 6. X కావాలి అంటే ఈ 5 ఇటు షిఫ్ట్ చేద్దాం. 6 ఈ +5 ఇటు వెళ్తే -5 అవుతుంది అంటే X అనేది 1 అయ్యింది. ఇది రెసిస్టర్ కదా, సో 1 ohm, రైట్. ఇక్కడ X అనేది ఎంత వచ్చింది మనకి 1 ohm రావడం జరిగింది. సో ఫైనల్లీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ X. దేర్ ఫోర్ X ఈజ్ 1 ohm అంటే X అనేది కనుక మనం 1 ohm 1 తీసుకుంటే ఇక్కడ మనకి ఈ సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ మన 4 ohm వస్తుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 12 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you,
Please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.